మహోన్నతుడైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నా. దయగలిగిన మా తండ్రి, ప్రశాంతులను బట్టి అవిరాన్ని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నా. వారిని మీరు ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారుల కొరకే మీకు స్తోత్రములు. దయల తండ్రి, ప్రత్యేకంగా తీయోడును బట్టి మేము స్తుతిస్తున్నాము. బిడ్డ బర్త్డే సందర్భముగా ఇలాగ మేము చేరి మిమ్మల్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. ప్రభు, ఈ సమయంలో మీ దాసుని ద్వారా ఓ ప్రభువా, మీరు మాకు తెలియపరుస్తూ వచ్చిన మీ యొక్క లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. మోషే తన తల్లి చెల్లి ఏ విధంగా పెంచబడుతూ వచ్చారో ఆ విధంగా నాయన ఓ ప్రభు, మేమందరము మీరు మాకు ఇచ్చిన పిల్లలను పెంచుట కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడుగాక అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చే నీతిగా ప్రభు, ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తీయోడుపై మీ హస్తమును ఉంచండి. ఆనాడు చిన్నపిల్లలు ఎదుగు తీసుకొచ్చినప్పుడు వారి మీద చేతి నుంచి వారిని మీరు ఆస్వాదిస్తూ వచ్చారు. అలాగే బిడ్డను మీకు అప్పగించుకుంటున్నాం నాయన. బిడ్డపై మీ హస్తము నుంచి మీరు ఆశీర్వదించండి. వయసులో, జ్ఞానములో, మీ దయలో, మనుషుల దయలో బిడ్డ వర్తిల్లోకి సహాయం చేయండి. నేను నిన్ను విడవను ఎడబాయినను సెలవిస్తూ వచ్చిన మాటను బిడపక్షంగా నెరవేర్చండి. యెహోవాను ఆశ్రయించిన కాపాడుగా కానీ మీ వాక్యం రాయబడిన మాటను బిడపక్షంగా నెరవేర్చండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలను చుట్టూ ఉండనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం కుటుంబానికి మీరు క్షేమాన్ని కలగ చేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాము. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారం కుటుంబ విషయంలో ప్రత్యేకంగా ఈ చిన్నబిడ్డ విషయంలో తప్ప శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాము. దేవా, ఈ బిడ్డ మీ చేత ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా సిద్ధపరచబడినట్లుగా మీరే కార్యం చేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, మీ దాసుడు ఇస్సాక్ అన్న అక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవ, ఈ యొక్క ప్రాంతంలో మీరు ఉంచి జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. అలాగే స్తెఫరన్న అక్క పిల్లల కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, చెన్నై నుండి రాగలిగిన మీ దాసులను బట్టి మీకు స్తోత్రములు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మేము కూడా రావడానికి మీరు చూపుతూ వచ్చిన కృపంతటిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, స్థానికంగా ఇంకా ఆయా ప్రాంతాల నుంచి రాగలిగిన మీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రములు. అందరికీ నాయన మీ దీవెనలు దయచేయండి. ప్రభు, మేము మీ వాక్యానికి విధేయులమై జీవిస్తూ మీ ద్వారా దీవించబడినట్లుగా సహాయపడుతురండి. దయగల తండ్రి, జరిగించబడుతూ వచ్చిన ఈ పరిచర్య అంతటిని మీరు ముద్రించి పలుకులోకి తీసుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.